అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి పక్క గ్రామమైనటువంటి శ్రీరామ్ సురేందర్ గారు, ఉప సర్పంచ్ గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, మాజీ సర్పంచులు అందరికీ కూడా పేరు పేరున గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన గ్రామం ఎలక్షన్లలో ఎట్లా ఉన్నా కానీ తర్వాత మనం అందరం కలిసి ఉంటాం. దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మొదట మన గ్రామానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఉండి, అప్పుడు ఇక్కడ 3 లక్షల రూపాయలు పెట్టి సంఘభవనంకు భూమి పూజ చేసి మంజూరు చేసినారు. మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి మనకు ఇట్టి షెడ్డును కూడా మంజూరు చేస్తే దీన్ని కలిపి మొత్తానికైతే కంప్లీట్గా అంటే 100% కంప్లీట్గా చేసుకున్నాం. ఇది చుట్టూ మన 3-4 గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓన్లీ గౌన్ల వాళ్ళకే కాదు, చుట్టూ మన 3-4 గ్రామాల నుంచి వెళ్ళి వస్తారు ఇక్కడికి ప్రతి మంగళవారం. దాన్ని ఉద్దేశం చేసి నిర్మించుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించిన పెద్దలందరికీ, అధికారులకు, గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షురాలు శ్రీమతి దేవా వసంత గారు ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో నర్సింగాపూర్ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు అడిగినా కానీ మనకు ఒక రామచంద్రుడిలాగా మన సంజయ్ అన్న గారు, జీవన్ రెడ్డి గారు నర్సింగాపూర్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని, వసంతక్క గారు మన దృష్టిలో పెట్టుకొని మనం ఏది అడిగినా కానీ కాదనకుండా మనకు నిధులు ఇచ్చి మనని ముందుంచారు. పార్టీలకు అతీతంగా పనిచేసి ఎవరం అడిగినా కానీ మన స్థానిక నాయకులు అందరూ పోయి చెప్పగానే ప్రతి కార్యక్రమానికి మేము ఉన్నామంటూ వాళ్ళు మన ఊరికి సహకరించారు. నిజంగా వారికి అందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటామని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన వారికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. కులస్తులకు అదేవిధంగా గౌడ సంఘానికే కాకుండా ఎల్లమ్మ తల్లి అని అంటే ఊరును కాపాడే తల్లి కాబట్టి అందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా ఏ గ్రామంలో అయితే పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఉంటుందో తప్పకుండా ఆదివారం, బుధవారం పోచమ్మ తల్లికి ఏ విధంగా ఇస్తారో గురువారం, మంగళవారం కూడా గౌడ కులస్తులు కాకుండా ఎల్లమ్మ తల్లిని అందరూ కూడా పూజిస్తారు. ఆ ఊరు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళకు ఒక నీడ ఉండాలి. మరి భోజన వసతికి వండుకొని తిని ఇక్కడే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగార్థంగా ఉంటుంది. కాబట్టి దానికోసం నిధులు కేటాయించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి మన రూరల్ మండల్ పక్షాన వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటి నుండి కూడా సర్పంచ్ గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ఈ గ్రామంకు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఏదున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి నచ్చి కలవడం జరుగుతుంది. తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, గౌడ కులస్తులను గౌరవ కేసీఆర్ గారు మరి చెట్టు పన్ను మాఫీ చేయడం కావచ్చు, మరి చెట్టుపై నుండి కింద పడితే వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కావచ్చు, అంటే ఏ విధంగానైనా కూడా వాళ్ళ వృత్తిని ఉపాధి చేసుకొని జీవిస్తారు. కాబట్టి వాళ్ళు ఇబ్బంది, వాళ్ళ కుటుంబానికి నష్టం వాటిల్లద్దు అని చెప్పేసి ఇన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు గౌరవ
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సమానమే అనే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నడిపించడం జరిగింది. నిజానికి కూడా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఏ కులంలో ఏ మతంలో ఏ సంబంధ వర్గాల ప్రజలే సంక్షేమే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పనిచేసారు. వారి ఆశీస్సులతోటి మేమందరం కూడా అదే విధంగా పనిచేసినాం. ఏ అవసరం ఉన్నా కూడా కులం మతం అనే భేదం లేకుండా అందరం కూడా రానున్న రోజులలో తప్పకుండా అభివృద్ధికి పాటుపడదామని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి గౌరవ సార్ మరి స్థానిక ఇప్పుడు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాలి. ఈరోజు నరసింగాపూర్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు విషయం వాస్తవానికి గతంలో కూడా పేర్కొంది. నరసింగాపూర్ గ్రామంతో నాకున్న సంబంధం వాస్తవంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది ఒక విధంగా ఇక్కడికి వెళ్ళని చెప్పాలి. కొంచెం మేడం ఉండకపోవచ్చు. ముందు ఏదైతుందో ఈ నరసింగాపూర్ ధర 2 గ్రామాలు మల్యాల పంచాయత్ సమితిలో ఉన్నాయి. ఈ 2 మాత్రమే. మిగతా ఏదైతుందో జగిత్యాల పంచాయత్ సమితిలో. నేను మల్యాల పంచాయత్ సమితికి వెళ్ళి కంటెక్ట్ చేసినప్పుడు ఏదైతుందో ఈ 2 గ్రామాల్లోకి నేను ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని కలిగించి అంటే 81లో నేను సమితి అధ్యక్షుడు పోటీ చేసినప్పటికెళ్ళి నాకు ఈ గ్రామాలతో మిగతా వాడుతున్నా అంటే 83లో శాస్త్ర సభ్యుడికి పోటీ చేసినప్పటికెళ్ళి మిగతా గ్రామాలతో అనుబంధం ఏర్పడ్డది. ప్రత్యేకించి నరసింగాపూర్, వంజరపల్లి, దర్రు గ్రామాలతో ఏదైతుందో 81 నా ప్రజా జీవితం ఆరంభంకి వెళ్ళి కూడా ఈ గ్రామాలతో సంబంధం ఉంది. సరే, ఆనాటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఏ ప్రభుత్వమే కానీ ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. తదుపరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో వాటి కొనసాగింపుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టిండ్రు. మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాన్ని మరింత మెరుగ్గా ఏదైతుందో మరిన్ని కార్యక్రమాలు చేపట్టింది. అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం కొరకే పాటుపడుతుంది. ఉదాహరణకి గీతా కార్మికులు ఉన్నారు. వాళ్ళ వృత్తిపై వాళ్ళకే ఆధిపత్యం ఉండే విధంగా వీళ్ళ గీతా కార్మికులు కానీ గంగపుత్రులు కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార వ్యవస్థ ద్వారా గతంలో చిన్నప్పుడు గ్రామాలలో కళ్ళు దుకాణాలు వేలం వేస్తారు. అర్రాసు ఉంటుంది. ఈ అర్రాసుతో ఏది అవుతుందో వేలంలో పెద్ద పెద్ద ముస్తదారులు తీసుకొని వాళ్ళ గీతా కార్మికులకి ఏదో మునాఫా మీద ఇస్తారు. మీరు కూడా వయసు మీకు తెలుసు చెప్పండి ఎన్నికటోళ్ళకి వెళ్తారు. కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ వృత్తి మీద ఏదైతుందో ఈ దళారీ వ్యవస్థ ఉండొద్దు, మధ్యవర్తులు ఉండొద్దు అని చెప్పని ఈ వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలకి ప్రత్యక్షంగా ఏదైతుందో దుకాణాలు అప్పగిస్తారు. వాళ్ళు వేలం చేస్తాను వీలు లేదు. అట్లా ఈ చెట్టు అనేది ఏదైతుందో గీచేవాడిదే చెట్టు. మేము రైతులమే, వ్యవసాయంపై ఆధారపడదు, కాపుదాన పొందాం. చెట్టు మా భూమిలో ఉంటుంది, కానీ చెట్టు మీద మాకు హక్కు ఉండదు. చెట్టు మీద హక్కు ఎవరికి ఉంటుంది? గీతా కార్మికుడు ఉంటుంది. అంటే ఈ చట్టాన్ని ఎవరు రూపొందించిండ్రు అన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. చెట్టు అనేది తాటి చెట్టు, ఈత చెట్టు అనేది మీకు అన్నం పెట్టేదే. మాకేదైతుందో కొన్ని సందర్భాలలో చెట్టు నీడ కొడుతుందనో లేకుంటే ఒడ్డు పొలం కాడిపోడు మీరు నడిచిపోడుతోని మా పొలం వాడైతుందని చెప్పని మీకు కొంత ఇబ్బంది ఫీల్ అవుతాం, అసౌకర్యం ఫీల్ అవుతాం. కానీ ఇది చెట్టు మీద మాకు అధికారం లేదు. చెట్టు కొట్టాలి అని అంటే మళ్ళీ ప్రభుత్వంతో అనుమతి పొందాలి. అది కూడా మీ సహకార సంఘం మాకు మీరు అభ్యంతరము లేదు అని అంటే మేము కొట్టగలుగుతాం చెప్పి అంటున్నాను. అంటే ఆ విధంగా వృత్తి పట్ల మీకు అధికారం కల్పించింది ఆనాడు అని చెప్పంటున్నాయి. దాని కొనసాగింపుగా మరింత మెరుగ్గా చేస్తుంది. అట్లాగే గంగపుత్రులు ఉన్నారు, ఉదాహరణ చెప్పంటున్నాను గారు ఉన్నారు. ఆమె కోపం వచ్చి ఏదైతుందో చెరువు నీకు ఇయ్య అని చెప్పని అధికారం ఆమెకు లేదు, సర్పంచ్ గారికి లేదు. ఆ చెరువు మీద అధికారం అనేది ఎవరికి? ఆ గ్రామంలో ఉండే మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఉంటాయి, చేపలు పట్టేటోళ్ళకి ఉంటాయి చెప్పంటున్నాను. అంటే ఈ విధంగా కార్యక్రమం ఎవరు రూపొందించిండ్రో? ఉమ్మడి రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ రూపొందించింది. చేపల పెంపకానికి ఏది ఇస్తుందో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏది ఇస్తున్నదో చేపలు పంపిణీ చేశారు. ఈ చేపల పంపిణీ మరింత లబ్ధి ఉనగుర్చాలి. ఈ మధ్య దళారీ వ్యవస్థ వేలం చేసి ఏదైతుందో చేప అక్కడికి ఇక్కడికి వచ్చారు కల్లా కొంత తక్కువ వస్తుంది, లెక్క పెట్టడం సాధ్యం కావటం లేదని చెప్పని ఈ చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఎంత ముంపు గురవుతే ఏదైతుందో ఆ విస్తీర్ణతకు అనుగుణంగా ఎంత చేప అవసరం పడితే అంత చేప కొనుక్కోవడానికి ప్రత్యక్షంగా నిధులు ఇచ్చే విధంగా ఏదైతుందో ఇవాళ మళ్ళీ మేము ఆలోచన చేస్తామని చెప్పంటారు. ఏదైనా ఏదైతుందో అమలవుతున్న కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా చేయాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయని చెప్పండి. నేను ఒకప్పుడు నాకు అదృష్టం కలిసి వచ్చింది, ఆర్ఆర్బీ మంత్రి అయినా. నిజంగా ఆర్ఆర్బీ మంత్రి కాకుండా చేస్తున్న అవసరం కూడా సాధ్యం కాకపోతుంది. నేను కావడంతో ఏదైతుందో
అసలు ఈ ఊరికి ఎవరైనా మస్కర్ దుబాయ్ వచ్చినోడు ఊరు ఎక్కడుందంటే కూడా కనబడాలని నేను రోడ్లు వేసి నేను చెప్పంటున్నా, వాస్తవం చెప్పంటున్నాను. నాకు అవకాశం కలిసి వచ్చింది, నేను మంత్రిగా కూడా చేసుకోవడం సాధ్యం కాకపోతుండే. మీరు కూడా అడగలేదు. నాకున్నాడు ఒక ఆలోచన, ఇవాళ కెనాల్ ఇవాళ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పంటే స్థలం కావాలి. భూసేకరణ పెద్ద సమస్య, భూములు కోల్పోవటం ఏదైతే మా భూమి పోతుందని చెప్పని వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. నర్సింగాపూర్కి వెళ్ళి, వంజర్పల్లికి వెళ్ళి, మనం గొల్లపల్లి తిమ్మాపూర్కి వెళ్ళి అక్కడ కూడా కలిపినాం. ఏడికి వీరి రైస్ మిల్ దాకా కూడా కలిపినాం ఆ రోడ్ అని చెప్పంటున్నాం. అప్పుడు నాకు అవకాశం వచ్చింది, లేకుంటే అతను కాకపోతున్నాను చెప్పంటున్నాను. వంజరపల్లి రోడ్ కానీ ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పంటున్నాం. సరే తర్వాత ప్రభుత్వం చోట కొన్ని చేసింది. సరే ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏదైతుందో గత ప్రభుత్వం పట్ల కొంత తృప్తి వాళ్ళు అంటే ఆశించిన మేరకు పొందలేకపోయిన భావనతోని మార్పు ఏదైతే ఉన్న ప్రభుత్వంతో మనం ఆశించిన మేరకు ఫలితం పొందలేకపోతున్న భావనతో కొత్త ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ కొత్త ప్రభుత్వం మీద కొత్త బరువు బాధ్యత ఉంటాయి చెప్పంటున్నాం. ఆ బరువు బాధ్యత అమలు చేయాలి. వాళ్ళ గతంలో అమలు చేసిన కార్యక్రమాలను కొనసాగించాలి. అవి కొనసాగించుతూ మేము అదనంగా ఇస్తామని చెప్పాను. పెన్షన్ ఇస్తామని చెప్పాను, 2016 4,000 చేస్తామని చెప్పాను, సిలిండర్ అన్నాం, ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అన్నాం, ఇవన్నీ ఉన్నాయి. ఉచిత రవాణా సౌకర్యం అన్నాం. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ కొత్త ఏర్పడిన ప్రభుత్వం మీద ఉందని చెప్పి అంటున్నాం. 100 రోజులు అని చెప్పి అనుకున్నాం. అంటే వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఏదైతుందో కొంత ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతుందో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటాయి. తప్పకుండా ఆ దిశ కూడా ప్రభుత్వం చెప్పంటున్నాయి. 2018లో నేను శాసనసభ్యుడు మిత్రుడు సంజయ్ గారు గెలిచినప్పుడు నేను అవకాశం కోల్పోయాను. మళ్ళీ పట్టభద్రులు నాకు అవకాశం కల్పించారు. నేను పట్టభద్రుల అవకాశం ఏదైతుందో వాస్తవంగా 42 శాసనసభ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం కలిగించే అవకాశం కలిగించినా కానీ సరే జగిత్యాల నాకు ఇక్కడ కేంద్రం కాబట్టి ఎక్కువ వరకు ఇక్కడనే కేంద్రీకరించి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినాయి. వీళ్ళ పోషమ్మ గారికి వెళ్ళి ఇక్కడికి కరెంట్ కావాలి, రాత్రి పూట వస్తే ఇబ్బంది అవుతుంది, బతుకమ్మకు ఆడుకుంటుందా కానీ శ్మశాన వాటికి కానీ ఏలమ్మ గారికి అని చెప్పంటే అప్పుడు ఏదైతుందో 7 లక్షల రూపాయలతో పెట్టి మనము వీధి దీపాలు ఏర్పాటు చేసుకున్నాం. సర్పంచ్ గారు కూడా ఉన్నారని చెప్పారు. మళ్ళీ కూడా ఈ ఎస్సీ కాలనీ వాళ్ళు ఏమన్నారు, అటైతే పెట్టినా మంచిగా ఉంది, మరి మీ ఎస్సీలో మా సంగతి ఏంది, మేము రాత్రి పూట కల్లాగపోతాం, మా సంగతి మా కూడా వీధి దీపాలు కావాలంటే మళ్ళీ ఒక 5 లక్షలు పెట్టామని చెప్పండి. ఇప్పుడు నిధులు అనేది ఏదైతుందో అంటే ప్రభుత్వము ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నిధులు ఉంటాయి. ఇలా ప్రధానంగా మన గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ అభివృద్ధి చెందడానికి కార్యక్రమాలు ఏదైతుందో ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది. వాటికి నిధులు అనేది ప్రధానమని చెప్పంటున్నా. ఈ నిధుల సమకూర్పు లోపల ఏదైతుందో అప్పుడు 73rd 74th అమెండ్మెంట్ లోపల ఏదైతుందో ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి గ్రామాన్ని నిధులు వచ్చే విధంగా అందులో కొంత పొందుపరచడం జరిగింది. అది వాళ్ళు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ 15th ఇవన్నీ వస్తున్నాయి. తదుపరి కాలంలో అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు నిజంగా కూడా చెప్పంటున్నా, ఇంత గొప్ప నాయకురాలు కదా అమ్మ అని చెప్పంటూ నేను గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నిరుపేద వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత కలిగించాలి. కేవలం వ్యవసాయ 10 దినాలలో మాత్రమే పని దొరుకుద్ది, పని లేని సమయం లోపల వాళ్ళు పని కల్పించాలని చెప్పని ఏదైతుందో వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మన పెద్ద వరం లాంటిదని చెప్పంటున్నాయి. ఈ 100 దినాల పని అనేది గొప్ప వరం లాంటిదని చెప్పంటున్నాయి. ఒకటి వీళ్ళ వ్యవసాయ కూలీల పని లేని సమయంలో పని లభించడంతో పాటుగా వీళ్ళ గ్రామాలలో మనం చేపట్టబడే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీస్ దోహదపడుతుందని చెప్పండి. గ్రామాలలో మనం చేపట్టే అభివృద్ధి అన్నింటి కూడా ఎన్ఆర్జీస్ దోహదపడుతుంది. వీళ్ళ గతం లోపల రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు ఏదైతుందో గ్రామాల్లో అభివృద్ధికి వైకుంఠ ధామాల నిర్మాణం ప్రతిపాదించిండ్రు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు ప్రతిపాదించిండ్రు, డంపింగ్ యార్డ్సే కానీ వీళ్ళు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ఇవన్నింటికి ఏం తోడైంది, ఎన్ఆర్జీస్ తోడైంది. ఇవన్నింటికి ఏం తోడైంది, ఎన్ఆర్జీస్ తోడైంది. ఆ ఎన్ఆర్జీస్ తోడు కావడంతో ఏదైతుందో మనకి అదనంగా మనకు కలిసి వచ్చే నిధులు అనేది సమకూరు కలిసి వచ్చేటట్టు ఏదైనా నిధులు అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను. ఏసీడీపీ కొన్ని నిధులు ఉంటాయి, అటు ఎమ్మెల్యే గారికి ఉంటాయి, ఇటు నాకు ఉంటాయి, అట్లాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది, వీళ్ళ ఇంకా రకరకాల గ్రాంట్స్ ఉంటాయి. సరే ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ నేను ఓడిపోయినా కానీ అదృష్టం నేను అప్పుడప్పుడు చెప్తా, నేను ఓడిపోతే ఓడిపోయినా పోతే పోయినా ఎట్లయితే అట్లయితుంది, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నేను అదృష్టం అని చెప్పి అంటున్నాను. ఎందుకు అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం లభించింది. నాకు శాసనసభ్యుడిగా ఏదైతుందో మిత్రుడు సంజయ్ గారు ఏదైతుందో వారికి అవకాశం లభించిన వారితో పాటుగా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి నాకు కూడా అభివృద్ధి దోహదపడే అవకాశం నాకు లభించిందని చెప్పండి. కాబట్టి వాళ్ళు ఈ గ్రామాన్ని కలిసి సౌకర్యం ఎక్కడక్కడ చెప్తుండ్రు, మాకు 8 గుంటల జాగు ఉంది, ఊరి మీద వన సంరక్షణ సమితికి వెళ్ళి మేము జాగు కొనుక్కున్నాం, ఆడ ఒక సంఘ భవనం కట్టినట్టయితే ఏదైతున్నదో మా ఊరికి అందరికీ సామూహికంగా కార్యక్రమం చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పని ఇప్పుడు అక్కడ మీరు వచ్చే వరకు ఏది ఇస్తుందో చర్చిస్తున్నామని చెప్పి అంటాం. నేను తప్పకుండా చెప్తున్నా ఈ సందర్భంగా
అక్కడ మీరు ఏం చూకుంటారు స్థలం అని చెప్పి అంటుండో దాన్ని 10 లక్షల రూపాయలు ఏది ఇస్తుందో మీ ఆ భవన నిర్మాణాన్ని మంజూరు చేస్తాను. ఇంకా ఊరికి అందరికీ కావాల్సింది కాబట్టి ఏది ఇస్తుందో నేను దానికి తప్పకుండా 10 లక్షల రూపాయలు నేను మంజూరు చేస్తా. అట్లే దళితులు ఏది ఇస్తుందో వాళ్ళు ఏర్పడ్డారు, మరి ఎందుకు ఏర్పడ్డారు ఏందో వాళ్ళకి వాళ్ళకని ఏది ఇస్తుందో ఏర్పడి ఉన్న భవనం ఒకళ్ళకు పాలకు వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకో పాలు వచ్చింది. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఏది ఇస్తుందో ఉన్న భవన పోలు దాన్ని మళ్ళీ నిర్మాణం అదనంగా చేసుకోవాలి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు జాగునుకొని వాళ్ళు కట్టుకోవాలి. ఎవరైనా దళితులు అంటే అందరికీ నిరుపేద వర్గాలు ఎవరు అంటే దళితులు అని చెప్పట్టు. వాళ్ళ తర్వాత బలహీన వర్గాలు వస్తాయి. దళితులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఏ ప్రభుత్వమైనా ప్రధాన బాధ్యత అని చెప్పంటారు. కాబట్టి ఏదైతుందో దళితులకు సంబంధించి వాళ్ళు ఈ 2 వర్గాలకు కూడా మీరు సంఘ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతుందో నేను సమకూర్చడానికి వరకు నేను తప్పకుండా బాధ్యత చేపడతా అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. అట్లా ఈ నర్సింగాపూర్ వాళ్ళ జగిత్యాలకు ఒక పెద్ద వరంలాగా అయిపోయింది. ఎందుకు ఇక్కడ ప్రభుత్వం ఎక్కున్నది, ఇక్కడ ప్రభుత్వం ఎక్కున్నది. ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పేర్లు రాసుకొని పట్టాలు రాసుకుంటున్నారు. నిజంగా చెప్ప ఉన్న ఊళ్ళో ఎవరైనా గరీబోడు పట్టా పొందితే పొందండి, గరీబోళ్ళకి ఇవ్వండి. కానీ ఊరు కానోడు వాడగానోడు గుడిసెలని తీసేపించినాం. కాదన్నా గతంలో ధరణిలో కూడా పట్టాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే. ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఈ ఊళ్ళో ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదు ఈ ఊళ్ళో రేషన్ కార్డు లేదు, ఏది లేకున్నా కానీ ఈ ఊళ్ళో పట్టాలు పొందిందని చెప్పంటున్నాను. ఊరు కానోళ్ళకు ఎవరెవరికైతే ధరణిలో పట్టాలు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఏదైతే అక్రమంగా వాళ్ళకు హక్కులు కలిగించిందో అవన్నీ విచారణ చేసి తొలగింపు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ అవన్నీ ఎంక్వైరీ చేపిస్తున్నా. కనీసం ఆ ఎంక్వైరీలో మీరు గట్టిగా నిలబడండి. ఎంక్వైరీ మీరు రావును ఆయన మీరు ఉండగా ఏమంటే ఏమవుతుందో ఆడు మాకు చుట్టం అవుతాడు, ఆడు మా పార్టీ అవుతాడు అని చెప్పని కూడా మాకే సంబంధం వారికి సంబంధం. మేము ఎంక్వైరీ పెట్టి ఇచ్చినాం, నిష్పక్షపాతంగా ఉంటాం. మేము ఇవ్వడం జరిగిందో అవన్నీ వాడు ఇవ్వడం కానీ కాక తొలగింపు చేయడం మీరు అందరూ కలిసి కట్టుకుంటా అని చెప్పండి. ఇలా ఇది ఆ టౌన్ ప్లాన్ సంబంధించి కూడా ఏది ఇస్తుందో అప్పుడు ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు దాన్ని నిలిపేపించారు. వి వెల్కమ్ ఇట్. అంతవరకు ఆగిపోయింది, ఆందోళన నిలిచిపోయింది. దాన్ని శాశ్వతంగా కూడా ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో అమలు చేయబోయేటటువంటి ఒక ఈ టౌన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో కేవలం జగిత్యాల పట్టణానికి పరిమితి చేస్తూ జగిత్యాల పట్టణానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నా గ్రామాలు ఏ ఉన్నప్పటికీ కూడా అది నర్సింగాపూర్ కానీ మూత కానీ తిప్పనపేట కానీ ఏ గ్రామంలో కానీ ఏమంటున్నా ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతుందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజ్ని కొనసాగుతాయి. పట్టణానికి ఏదైతుందో సంబంధం లేకుంటే ఏదైతుందో మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో కూడా ఉత్తర్వులు ఇప్పించే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పండి. నేను తప్పకుండా, ఎందుకంటే ఇవాళ బాధ్యత నా మీద రేపు నేను తప్పివే కాకుండా ఎమ్మెల్యే గారు నన్ను అంటాడు మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసిండని చెప్పాలి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి చెప్పంటున్నా చేయవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. నేను తప్పకుండా ఏదైతుందో ఈ గ్రామాలను అంటే వారు ఆపిచ్చిందని చెప్పాను ముందే అన్న నేను దాన్ని పూర్తి స్థాయి లోపల ఏదైతుందో పట్టణానికి పరిమితి చేస్తూ శాశ్వత పూర్తి ఉత్తర్వులు కూడా ఇప్పిస్తానని చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ ఇవాళ ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ఏదైతుందో శాసనసభ్యుడు వారే కానీ ఇవాళ నేను నాకేం అవకాశం నాకు రాకున్నప్పటికీ ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వం ఆశా చేసుకొని ఈ గ్రామాల అభివృద్ధికి నేను తోడ్పడతా. అందులో నర్సింగాపూర్కు నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే నాకు రాజకీయంగా నా ప్రజా జీవితం ఆరంభమైంది నర్సింగాపూర్, దరూరు, వంజరపల్లిగలు కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని పాటించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఆ 77 సంవత్సరాల్లో ఒక 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన పనుల విషయాన్ని కూడా మా సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పారు. ఇంతమంది పెద్దల మాటలలో చెప్పారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని. రాజకీయాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. నేను కూడా బాగా దూరపోని కాదు, నర్సింగాపూర్కి నా అందరకాకండి అక్కడికి పెద్ద వయసు కెరక అప్పుడు కాంగ్రెస్లో ఉంటుంది, తెలుగుదేశంలో ఉంటుంది. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళకు మీ తల్లిదండ్రులకు నేను కుటుంబ సభ్యులు లెక్కనే. మరి రాజకీయాలకు వచ్చినాం, రాకముందే తెలుసు ఇంతకుముందు తను అన్నట్టు నానా వాక్యాలు అంటే గంగారెడ్డి సాబ్ నేను రాగానే వచ్చి సార్ నాకే 5,000 రూపాయలు ఇచ్చి దండేసి నన్ను
గెలవాలని చెప్పి ఆశీర్వదించాడు, కొందరితో ఓడిపోయాడు, అధికారం రాలే. ఇట్లుంటుంది. జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన వారే, వారు తెలుగుదేశంలో ఉన్నవారే, రాజకీయ జీవితం అట్లే ప్రస్థానం రకరకాలుగా ఉంటుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబాలు బాగా రోజులు పనిచేసి నేను కూడా జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఓటేసిన, వారికట్ట వెళ్తుంది. 89లో కలిసి పోటీ చేశారు. అప్పుడు సుఖరావు గారు వారు ఇద్దరికి వేసిన, ఒకరికి ఎట్లా వచ్చేవారు. కాబట్టి మారుతుంటుంది. ఏంటి మొన్న అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది, కేసీఆర్ గారు రాజకీయమే కాంగ్రెస్లో కలిపి. అట్లనే మీ గౌడ సంఘాలు ఇవన్నీ సొసైటీలోనే కాంగ్రెస్ గప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. మీ సొసైటీలోనే మీకు అధికారం ఇచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం రాజకీయాలు లేకముందు చాలామందికి తెలియకముందు. అందుకే అన్నారు మీ పెద్దలు చెప్పుకుంటారు అని చెప్పి. అప్పుడు మామూలు నాకు కూడా చిన్నది కాదు, 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మామూలు అలవాటుడు, సాయిగౌడు, రాజగౌడు, వెళ్తూ ఇవన్నీ నేను కూడా చూస్తున్నాను. అంతరం అక్కడ మా నాన్న దగ్గర బాగా దూరం ఉంటుండే వీటికి. కానీ అప్పుడు రాజశేఖర్ గారు తండ్రి పెద్ద మంచి, గుడిసెల నారాయణ, అట్లనే మా జాగిర్ గంగరాజం, ఇవన్నీ చూస్తుంటాం. అప్పుడు కూడా పెద్ద మనుషులు ఏం చేస్తుంటారు. జాగిర్ దేవయ్య ఉండే మంచి పక్క ఇట్లా చూస్తుంటారు. కాబట్టి కొంత అవగాహన ఉన్నది. మరి వారు అన్నట్టు మీకు హక్కులు కల్పించారు. ఆ కల్పించిన హక్కులతో పాటు ఏదైతే ఇవాళ మన గౌడలలో కొంత రిస్క్ పడుతున్నారు, ఇవాళ చెట్లు ఎక్కాలంటే ఎంతో కష్టం. తమ్ముని నేను నవ్వుకుంటున్నా తిరుపతిని, అరే అంగి మీద బక్క కాబట్టి ఇప్పుడు దొడ్డు అంటే కండరాలు ఎందుకు ఉంటాయి, కష్టపడి చెట్టు ఎక్కుతుంది, వట్టిగానే కాదు, అది కష్టానికి ఫలితం కండరాలు. కాబట్టి మరి ఆ రిస్క్, ఆ కష్టపడి ఎక్కడం, దాని ద్వారా మీరు అంతో ఇంతో ఉపాధి పొందుతున్నారు. ఎన్నోసార్లు జారి పడుతున్నారు. ఈ 10 ఏళ్ళల్లో ఒక రాజకీయ నాయకుడిగా చాలామందిని పరామర్శించాల్సి వచ్చింది. చాలామందికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ద్వారా చేసాం. మరి దాంతోపాటు ఇంత తక్కువ టైంలో ఇవాళ ఈ గ్రామానికి సంబంధించిన కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎన్నున్నా కానీ పల్లె ప్రగతి అడగక ముందే దాదాపు 100 పైన కరెంటు స్తంభాలు వేసినాం, ట్రాన్స్ఫార్మర్లు వేసినాం, ఇండ్లు కట్టించినాము 20 దళితులకు, బీసీలకు. అక్కడ కూడా నీళ్ళ వసతి అంటే మొన్న బోరు కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా పెద్దలు చెప్పినట్టు రోడ్లు చాలా వేసా ఉన్నారు. అది కట్ల మనకు కనబడే నిజాన్ని అబద్ధం అనలేం, వాస్తవమే. వారికి అభినందనలు, వారికి అదృష్టం మరి కలిగింది, వేసిండ్రు. కానీ ఉన్న కొద్ది సమయంలో ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారితో మనం కూడా వంజరపల్లి రోడ్ వేయించడం, వంజరపల్లి పర్వాలు వేయడం జరిగింది. అంటే ఈ రకంగా వివిధ కుల సంఘాలకు నిధులు, ఇక్కడ కాపు సంఘం కావచ్చు, దళితులకు కావచ్చు, ఈ గౌడ సంఘానికి కావచ్చు, విశ్వ బ్రాహ్మణులకు కావచ్చు, కుమార్ సంఘం, దాదాపు 6-7 సంఘాలకు నిధులు ఇచ్చినాం. అప్పుడే మన స్కూల్ బడి పునర్నిర్మాణం అవుతుంటే ఊర్లో బడికి కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మన ఎంపీటీసీ నిధుల నుంచి ఒక డ్రైన్ కట్టించినాం. జడ్పీ చైర్మన్ గారు బతుకమ్మ తంతెలు కట్టించారు. మిషన్ కాకతీయలో చెరువులు పెద్దగా చేసాం. అప్పుడప్పుడు మదరగామ మీదకెళ్ళి కాలువ పోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా బిడ్డకు లగమైంది, మండరాలు కూడా పుట్టింది. కానీ 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈత నేర్పేందుకు అంతకుముందు ఒకప్పుడు నేను అంతర్గామ కాడ జబర్దస్త్ బావి ఉండే. ఆ కుంట గింట అన్ని కాలువలు వచ్చినాయండి. కుంట కింద ఒక కోడిగుడ్డ ఆకారంలో మంచి రాయితోడు బావి ఉండే. ఇప్పుడు మా రవీంద్ర రెడ్డి వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఈత కొట్టాలి, బ్రహ్మాండంగా రాయితోడు కట్టుండే. కానీ ఆ వీటిలో బావిలలో నీళ్ళు లేకుంటాయి, ఎందుకంటే కాలువ వచ్చాయి. ఇక్కడ ఆ కాలువల నీళ్ళు మన నర్సింగాపురం ఎల్దుర్తికి బ్రహ్మాండంగా వచ్చాయి. ఒకనాడు ఇక్కడికి వెళ్ళి గొర్రెలు మన 5 రూపాయలకి వెళ్ళి మందలు అతరావు గుట్ట కత్తుండే, అక్కడ మందలు పెడుతుండే. మరి మా రావుల ఎక్కడికోలేదు కానీ పాతల ఎక్కడికైనా ఎక్కువ అటే ఉంటుండే. అలా వంటలు వండి పెడతారు, పొద్దుకి పప్పుచారు వండి పెడతా ఉంటే గరగర ఉంటుండే. మేము కూడా సెలవులు అలా తింటుండే. అంటే ఈ రకంగా వ్యవసాయం కావచ్చు, దాని అందరం అనుబంధ రంగాలు ఇక్కడ ఉన్న మనందరికీ కూడా తెలుసు. ఒక నాకే తెలుసు కాదు, మా జడ్పీ చైర్మన్ గారు కూడా గ్రామానికి వచ్చింది. మరి ఈ రకంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా వంతుగా మీరు అవకాశం ఇచ్చారు. నేను నర్సింగాపూర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పైన మన మహిళలకి వచ్చి అభ్యంతరం తెలిపారు, రైతుల అభ్యంతరం తెలిపారు. 5వ నెలనే రద్దు చేయించడమే కాదు, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి కాగితం తెచ్చిచ్చిన, కావాలంటే తెలుగులో మళ్ళీ చదివిపిస్తాం. ఇంకేమైనా స్పెషల్ కాగితం ఇస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ అది రద్దయింది, మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి 5వ నెలలే తీసుకొచ్చినాం. డేట్తో సహా ఉన్నది, దానిలో తెలుగులో కూడా అనువదించి ఇచ్చినాం. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు రైతన్నలు అని చెప్పి నేను సవినయంగా మనవి చెప్తాను. అదే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దానికి అధికారులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిన్న పొరపాట్లు జరిగింది, వెంటనే సవరించుకున్నాం. పొరపాటు అనేది మనిషి జీవితంలో అందరూ చేస్తూ ఉంటారు, ఇంట్లో జరుగుతాయి, చదువుకున్నప్పుడు జరుగుతాయి అనేది. మరి ఆడు ఇంకా
చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాలైంది అంబేద్కర్ రాజ్యాంగం. ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీల భూముల విషయంలో కూడా మన రాయసం గౌడ్ గారు చెప్తా ఉండ్రి. అప్పుడు గంగారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇస్తే అవి కొంత ఇబ్బంది గురైనాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి జరిగినాం. రెండవది మొన్న నర్సింగాపూర్ ఆ స్థలాలలో కూడా ఖచ్చితంగా మీ వాటా మనకు ఉండాల్సిందే, ఏం అనుమానం లేదు. మరి ఆ ప్రభుత్వంలో పెద్దగా ఆక్రమించుకునేది ఏం లేదు. ఉన్న దాంట్లో ఏమైనా ఇస్తే కొన్ని కుల సంఘాలకు ఇచ్చినాం. దాదాపు ఏ కుల సంఘాలకు ఇచ్చినామో ఆ కుల సంఘాలన్నీ కూడా జిల్లా సంఘాలకు ఇచ్చినట్టే మీకు కూడా సభ్యత్వం ఉన్నట్టే. జిల్లా గౌడ సంఘానికి ఇస్తే పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. మన గౌడలు అనుకుంటుంది. జిల్లా ముండల కాపు సంఘానికి ఇచ్చిన మనకు ఉంటుంది. ఎల్లాపి సంఘంకు కొద్దిగా నంబర్ తక్కువ ఉంటుంది, మా తమ్ముడు ఉన్నాడు రాధాకృష్ణ. కానీ ఆ సంఘం కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. అంటే బలహీన వర్గాలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకు 18 ఎకరాలు అలా కేటాయించినాం. ఆ జిల్లా సంఘాలు అయితే అందరికీ కూడా ఉపయోగపడతాయి. విశ్వబ్రాహ్మణ సంఘంకు అక్కడ ఇచ్చినాం. వాళ్ళైతే కొంత కొనుక్కున్నారంటే జిల్లా సంఘానికి దరూర్ క్యాంపులో స్పెషల్గా కూడా ఒక 10 గుంటలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దళితులకు కూడా ఇక్కడ ఎస్సీలు ఉంటారు, దళితులకు కూడా జిల్లా సంఘాల కోసం అంటే ఈ రకంగా అప్పుడున్నప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చాం. సంతోషం. కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను కూడా విశేషాలకు పోకుండా గౌరవ ఎమ్మెల్సీ గారి సహకారం కూడా అడుగుతా. పెద్దల వయసులో లేము, అలా తప్పేం లేదు. పోతే పోయినా మాట్లాడినా కానీ మంత్రుల దగ్గరికి వెళ్తాం. ముఖ్యమంత్రి నిన్ననే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు వచ్చినా నేను కలుస్తా, ఏ ఎమ్మెల్యే వచ్చినా కలుస్తాను. సో తప్పకుండా నేను కూడా ప్రభుత్వం ఏదైనా కానీ నన్ను గెలిపించిన మన జగిత్యాల ప్రజలకు, ముఖ్యంగా నర్సింగాపూర్ ప్రజలు 10 ఓట్లు ఎక్కువనే చేసారు నాకు. కాబట్టి తప్పకుండా నేను కూడా రుణపడి ఉండి మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తాతయ్య